పికిల్ బాల్ ఈ క్రీడ మన ఏలూరు జిల్లాలో కొత్తగా ప్రవేశపెట్టబడింది. ఇది దేశంలో పెద్ద పెద్ద నగరాలలో ఇది వాడుకలో ఉంది. విదేశాలలో కూడా ఎక్కువ వాడుకలో ఉంది. కొత్తగా దీనిని ఇంకా ఒలింపిక్స్లో కూడా ప్రవేశపెట్టే అవకాశాలు తొందరలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యువత చెడు మార్గంలో నడిచే పరిస్థితుల్లో యువతని మంచి మార్గంలో నడిపించడానికి మానసిక ఉల్లాసము, దేహ దారుఢ్యాన్ని పెంపొందించడం కోసం క్రీడలు మనకు చాలా అవసరమైన పరిస్థితులు ఉన్న సందర్భంలో ఇలాంటి క్రీడని మన ఏలూరులో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడము చాలా మంచి కార్యక్రమం. దీన్ని ప్రవేశపెట్టినటువంటి మన సోదరులు అనుదీప్, పవన్ వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఏలూరు నగరవాసులు దీనిని మంచి అవకాశంగా తీసుకొని ఈ క్రీడని అభివృద్ధి చేయడానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. ఇది చాలా మంచి క్రీడ. దీంట్లో పిల్లలు, బాలికలు, బాలురు కూడా దీన్ని ఆడే అవకాశం ఉంది. కాబట్టి దీనిని ప్రాక్టీస్ చేసి దేశ విదేశాల్లో మంచి క్రీడాకారులుగా నైపుణ్యం చెందడానికి మంచి అవకాశం ఉంది. దీనిని ఆదరిస్తారనేసి కోరుకుంటాను. అశోక్ నగర్లో మా ఏరియాలో ఈ క్రీడా పికిల్ బాల్ని పరిచయం చేయడం ముందుగా అనుదీప్ అండ్ పవన్కి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ పికిల్ బాల్ అనేది పరిచయం చేయడం వల్ల ఈ యువత చాలా చెడు మార్గాల్లో చాలామంది ఏలూరులో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. తన దేహదారుఢ్యాన్ని, మంచి అలవాట్లు పెంచుకోవడానికి ఇలాంటి క్రీడని ప్రవేశపెట్టడం మా తమ్ముళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇది ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులకు వెళ్ళి అక్కడ నేర్చుకొని ఇక్కడ పెట్టడం కోసం వచ్చినందుకు ముందుగా అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రారంభోత్సవం నన్ను ఆహ్వానించినందుకు నా తమ్ముళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పికిల్ గేమ్ కోర్టుని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏఎస్పీ గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ నాయుడు సోము గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి యువతకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, మరి ఈరోజు అనుదీప్, పవన్ వీళ్ళిద్దరూ కూడా యూత్ అయి ఉండి యూత్కి ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేటట్టుగా ఈ యొక్క కోర్టుని ఇక్కడ స్థాపించడం అనేది ఈ ప్రాంతంలో ఒక ఉన్నత వర్గాలు నివసించేటటువంటి ఈ ప్రాంతంలో చాలా సైలెంట్గా మరి ప్రతి ఒక్కళ్ళను కూడా ఆకర్షించేటట్టుగా ఈ గేమ్ ఆడుతున్నారు. ఇందాక సార్ చెప్పినట్టు ఇటువంటి గేముల మూలంగా యువత చెడు మార్గంలోకి వెళ్ళకోకుండా మరి సన్మార్గంలో ఉండి వారి భవిష్యత్తుకు పునాది తీసుకోవడానికి ఇది తోడ్పడద్దని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇది దినదిన అభివృద్ధి చెంది ప్రతి యువకుడు, పిల్లలు, పెద్దవారు కూడా దీన్ని తెలుపుకొచ్చని సందర్భంగా పికిల్ బాల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. 2 కోర్ట్స్ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సిలికాన్ న్యాచురల్గా రబ్బర్తో ఈ కోర్ట్స్ని స్టార్ట్ చేశాము. కుషన్ కోట్తో 9 లేయర్స్ ఆఫ్ పెయింట్తో మేము చేశాము. నీస్ ఏమీ పెయిన్ రాకుండా పెద్దవాళ్ళు, చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు అబోవ్ 60 కూడా ఈజీగా ఆడే గేమ్. ఒక్క హాఫ్ అన్ అవర్ కనుక ఆడితే వచ్చేసే గేమ్, కాంప్లికేషన్ లేని గేమ్, చాలా ఈజీ టు ప్లే. సో చాలామంది ఇప్పటికే ట్రయల్ రన్స్ అన్నీ చేశాము. పిల్లల దగ్గర నుంచి పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ గేమ్ని ఏలూరులో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయటం అండ్ వీళ్ళందరూ ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వటం అనేది మా ఎయిమ్. పవన్, నేను ఇది స్టార్ట్ చేయటానికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న యూత్ని అందరినీ, మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ మొబైల్ ఫోన్స్తో, చిన్నపిల్లలు కూడా మొబైల్ ఫోన్స్తో ఎక్కువ ఉంటున్నారు. అట్లా కాకుండా మేము చిన్నప్పుడు 90sలో కిడ్స్ మేము ఉన్నప్పుడు మేము బయటకు వచ్చి ఎలా అయితే ఆడుకునే వాళ్ళమో అలా కూడా అందరినీ బయటికి తీసుకొచ్చి ఆడించాలి అనే ఒక మంచి ఆలోచనతో స్టార్ట్ చేశాము. ఇది మంచి సక్సెస్ అవుతుంది. ఇప్పటికే వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఇది సక్సెస్ఫుల్ అని మేము అనుకుంటున్నాము. అండ్ ఈ కోర్ట్స్ వల్ల ఎవరికైనా ఆస్టియోపరోసిస్ కూడా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. సో 45-50 ఏజ్ అబోవ్ వాళ్ళు ఆస్టియోపరోసిస్తో ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఇది చాలా మంచి గేమ్. వాళ్ళు వచ్చి ఆడినట్లయితే ఎన్నో క్లినికల్ స్టడీస్లో దీనివల్ల వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయింది అని కూడా తెలిసింది. ఆ విధంగా ఇది చాలా అడ్వాన్స్డ్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే గేమ్. దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఇది అండ్ మన జిల్లాలోనే ఫస్ట్ కోర్ట్.
థ్యాంక్ యూ. మరి ఈరోజు స్థానిక పత్తేబాద్లో మరి పికిల్ బాల్ కోర్ట్ని డాంగిట్ అనే పేరుతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఏర్పాటు చేసినటువంటి సాయితేజ, పవన్, అనుదీప్ ముగ్గురిని కూడా ఎంతో అభినందిస్తూ మరి ఇదే విధంగా యువత ఇంకా ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇది ఆరోగ్యాన్ని ఎంతో ఇవ్వడంలో ఇది చాలా తోడ్పడుతుంది. మరి మోకాళ్ళ నొప్పులు కానీ ఇది ఆడడం వల్ల మోకాళ్ళ నొప్పులు అలాంటివి కూడా చాలా తగ్గుతాయి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మనకి జిల్లాలోనే ఫస్ట్ ఏర్పాటు చేసినటువంటి కోర్టు. మరి విజయవాడ, హైదరాబాద్ లాంటి సిటీల్లో ఇది బాగా ట్రెండింగ్లో ఉంది. మరి ఈ రోజున ఇది మన ఏలూరులో మనకి ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడంలో, అంతేకాకుండా బయటతో పోల్చుకుంటే చాలా తక్కువకే ఇక్కడ మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.